లెవెల్ వర్మ వేరే లెవెల్ వర్త్ ఉంది మా వర్మ మొత్తం. విజువల్స్ ఎలా ఉన్నాయి? క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అఖండ 2 వేరే ఇచ్చేసిండు. అసలు ఒక్కొక్క బిట్ చూస్తుంటే ఫీజులు అవుట్ ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. వేరే ఉంది అసలు. బాలయ్య లుక్ ఎలా అనిపించిందమ్మా? క్యూట్నెస్ అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఒక శివుడు ఉగ్ర రూపంలో వస్తాడు చూడు, అట్లా వచ్చింది ఆ లుక్. వేరే ఉంది అసలు లుక్ మాత్రం. పేరు వచ్చిందంటవా? బరాబర్ పక్కా వస్తుంది. మంచిగా ఉంది అసలు. వేరే ఇచ్చిండ్రు అసలు. విలన్ ఆది అనుకుంటా కదా, ఎలా ఉంది అయినది కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ సూపర్. అమ్మా బాలయ్యని చూస్తుంటే కళ్ళు చాలడం లేదు. ఏదన్నా యుగం ఒక యుగం మారబోతుందన్నా. అసలు ఒక యుగం, ఒక తరంగా తరాలు బాలయ్య గారి కంటే తాండవం ఆడిందన్న. యోగి గారు మొన్న యూపీలో జరిగింది చూశారు కదా. అది యుగం వచ్చారు చూసారా, అట్లా ఈ సినిమాలో కనపడ్డారన్న. తాండవం అన్న, అఖండ తాండవం. ధర్మం ప్రపంచం మొత్తం ఒక్కటే ఉంటది, కానీ మన దేశంలో సనాతన ధర్మం ఉంది. మళ్ళీ గుర్తు చేశారు బాలయ్య బాబు గారు. జై బాలయ్య. సూపర్ గా ఉందన్న. రాజమౌళి మన ఈయన బోయపాటి గారికి సెల్యూట్ అన్న. అట్లాగే మన వెనకమాల మ్యూజిక్ ఆయన తమన్ గారు కదన్నా, ఆయనకి సూపర్ అన్న, సూపర్. ఏం పెట్టారన్న మ్యూజిక్. సామాన్యుడికి, హిందువుకి, ఎవరైనా తెలుగు తెలిసిన ప్రతి ఒక్కడికి పోనకం వచ్చింది, ఒళ్ళు పులకరించబోతుంది. జై బాలయ్య, జై బాలయ్య. మైండ్ పోగొట్టేశాడు. బోయిపాటి అంటే బోయిపాటి అనిపించేశాడు. వాయమ్మ ఏం విజువల్స్ అన్న, నిజంగా వాయమ్ము. బాబు ఫస్ట్ నార్మల్గా అలా తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా అసలు ఆ గన్ను షూట్ ఏంది, ఆ డైలాగులు ఏంది, నిజంగా మన హిందూ ధర్మం ఎవరైతే బాగా ఫాలో అవుతారో ఈ సినిమా అయితే మీరు చూడండి, ఆ బుద్ధి వస్తుంది 100%. ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో, ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఈ సినిమా పెద్ద గుణపంలాగా మీకైతే పొడుచుకుంటుంది అయితే నేను అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటావా, అసలు ఇచ్చే పడేసాడు, మామూలుగా లేదు. తమన్ గారు మ్యూజిక్ అయితే కుక్కని కొట్టినట్టు కొట్టేశాడు భయ్యా. ఓర్ నాయన, బాక్సులు ఉంటాయా ఉండవో నాకైతే అర్థం కావట్లేదు, కానీ తమన్ మ్యూజిక్ ఈసారి ఎన్ని థియేటర్లు బద్దలు అయిపోతాయో అనిపిస్తుంది నాకైతే. అలా ఉంది. బూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే. దీనమ్మ జీవితం బాలయ్య బాబు అమ్మో మాట్లాడితేనే నైట్ కల్లోకి వచ్చేటట్టు ఉంది. అంత బాగుంది భయ్యా నిజంగా. అది కుంభమేళ సీన్స్ కూడా కొన్ని చూపించినట్టున్నారు కదా. అంటే 45 రోజులు పండగ చేసుకునే వాతావరణం ఏమన్నా ఉంది అంటే అది కుంభమేళం. సో అది కూడా దీంట్లో చూపించడం వల్ల అయింది. అంటే బాలయ్య బాబు వేశారు, కుంభ చూపించారు కాబట్టి అన్న చాలా చేశాడు అన్న. నిజంగా ఇన్ని రోజులకి మంచి క్యారెక్టర్ అయితే పడిందని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే విజువల్ అనేటప్పుడు అవి అన్నిప్పుడు ఆ పురితో బాలయ్య బాబు ఫైట్ చేస్తుంటే మైండ్ ఫిదా అవుతుంది భయ్యా. భయంకరం. ఈసారి December 5 ఇంకా మొత్తం థియేటర్లన్నీ జాతర, అమ్మోడి జాతరేగా మామూలుగా ఉండదు. బాలయ్య బాబు జాతర ఇది.